మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో పోలీసుల ముందు భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. బస్తర్ డివిజన్ పరిధిలోని బేజాపూర్లో 30 మంది, సుక్మా జిల్లాలో 21 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరందరిపై ₹1,59,00,000 రివార్డు ఉంది. తమ దగ్గర ఉన్న AK-47 రైఫిళ్లు, SRLలు, అలాగే బారెల్ గ్రెనేడ్ లాంచర్ల వంటి అత్యాధునిక ఆయుధాలను అధికారులకు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానం కింద లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తక్షణ ఆర్థిక సాయంగా ₹50,000 చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఓవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకరంగా మారింది. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో పోలీసుల ముందు భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. బస్తర్ డివిజన్ పరిధిలోని బేజాపూర్లో 30 మంది, సుక్మా జిల్లాలో 21 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరందరిపై ₹1,59,00,000 రివార్డు ఉంది. తమ దగ్గర ఉన్న AK-47 రైఫిళ్లు, SRLలు, అలాగే బారెల్ గ్రెనేడ్ లాంచర్ల వంటి అత్యాధునిక ఆయుధాలను అధికారులకు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానం కింద లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తక్షణ ఆర్థిక సాయంగా ₹50,000 చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఓవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకరంగా మారింది.